కార్తీక్. కాబట్టి ఒక్కొక్కరు టైలర్ ఉన్నాడు అనుకోండి, బట్టలు కుట్టే టైలర్, ఆయన ఒకసారి డ్రెస్ చూసినట్టే ఎక్కడ ఏం 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 తేడా ఉందో చెప్పేస్తాడు. నెక్స్ట్ ఆయన కుట్టాలనుకున్నప్పుడు అది మంచిగా అనిపిస్తే ఆ సేమ్ ప్యాటర్న్ ఏం చేస్తాడు, ఇక్కడ కుడతాడు. ఓకే, అలాగే ఒక మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఆయన ఇళ్ళను పరీక్షిస్తుంటాడు. అదే ఈ డిజైన్ బాగుంది కదా, నెక్స్ట్ ఎవరైనా నాకు ఇల్లు కట్టమని చెప్తే ఈ డిజైన్ని కొంచెం మాడిఫై చేసి ఆ ఇంటికి కడతా అని మేస్త్రులు ఏం చేస్తారు, ఎప్పుడు ఇళ్ళనే చూస్తూ ఉంటారు. అంటే ఏ ఏ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్కి సంబంధించిన వాటిపైన వాళ్ళ దృష్టి ఉంటుంది, దాని మీద ఒక పూర్తి అవగాహన ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఆకాశం వైపు చూస్తే ఏం కనబడుతుంది, తెల్లది ఆకాశం నల్లగా ఉన్నది, ఆ తర్వాత రాత్రిపూట చూస్తే ఇంకా చీకటిగా ఉంటుంది, మినుకు మినుకు మినుకుమంటూ నక్షత్రాలు కనబడతాయి. ఆ నక్షత్రాలు ఏ నక్షత్రం ఎక్కడ ఉందో నీకేం తెలుస్తుంది? ఆ ఫీల్డ్ కాదు కదా మనది. ఆ ఫీల్డ్ ఎవరిది అంటే నక్షత్రాల గురించి ఖగోళ శాస్త్రము బాగా పర్ఫెక్ట్గా తెలిసిన వారికి అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటంటే ఏ నక్షత్రం ఎక్కడ పుట్టింది. అందుకే గుర్రం జాషువా పైన వారం చెప్పిన విన్నారా? గుర్రం జాషువా ఏమన్నాడు, రాజు మరణించెనొక తార ఏం చేసిందంటే ఆకాశంలోకి ఒక రాజు మరణిస్తే ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రం రాలిపోతుందంట. మీరు ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడు చుక్క ఏ రోజున అడుగుతున్నారు, అప్పుడు ఏ రోజు కంగారు పడ్డాడు, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, మా ఇంట్లో ఎవరు పుట్టలేదు, మా ఇంట్లో ఎవరు డెలివరీ కాలేదు అని చెప్పిండు. అట్లా నాకు లేదు, మాకైతే మా గ్రంథాలు చెప్తున్నాయి, అవసరమైతే మీ గ్రంథాలు కూడా తెలవండి అంటే అప్పుడు గ్రంథాలు తెలిస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎక్కడ ఎఫ్రాతా బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో జన్మించును అన్న విషయాన్ని తెలుసుకొని ఏమంటాడు హేరోదు, మీరు వెళ్ళి ఆ బాలుని పూజించి రండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తా అంటాడు. కానీ తప్పది. అయితే ఈ జ్ఞానులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నక్షత్రం ఏం చేసింది, ఆయనను తీసుకెళ్లి యేసు ప్రభు ఎక్కడున్నాడో చూపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయనకు సాష్టాంగపడి నమస్కరించి బంగారము సాంబ్రాణి బోలము సమర్పించారు. హల్లెలూయా. ఈ నక్షత్రం గురించి మనము మత్తయి సువార్త దీంట్లో మాత్రమే చూస్తాం. కానీ యేసుక్రీస్తు